ఫ్రెండ్స్, హిందువులు ప్రతిరోజు ఒక భగవంతుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. మరి ఈరోజు ఆదివారం ఏ భగవంతుడిని పూజిస్తారు, ఎందుకు పూజిస్తారు, ఎలా పూజిస్తారు, పూజిస్తే మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయం ఈరోజు మనం చూద్దాము. ఈ సూర్యారాధన ఆదివారం చేస్తే దానికి రహస్యం ఏంటి, సూర్యుడు భగవానుడు మనకు ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు, ఈ ప్రత్యేకత ఏంటి, ఆయన మహిమలు ఏంటి, అది ఈరోజు మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. మీకు ఇంతవరకు మన ఫ్యామిలీ మెంబర్స్ కాకపోతే బెల్ ఐకాన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆదివారము భగవాన్కి పూజ చేస్తే ప్రత్యేకత ఏంటి, ఎలా చేస్తాము పూజ, సూర్య భగవాన్ని రోజుగా భావిస్తాము అంటే సంప్రదాయంలో మనకు ఆదివారం నుంచే డేస్ మొదలవుతాయండి. వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని మళ్ళీ ఆది వస్తుందన్నమాట. ఆది అంటే ప్రారంభం, వారంలోని మొదటి రోజు ఆదివారం. మరి ఈ రోజు మనము ఎనర్జెటిక్గా ఉండి ఉత్సాహంగా ఉంటే ఆ వారం అంతా కూడా చక్కగా జరుగుతుంది. మొదటి రోజు కాబట్టి శక్తి, ఆరోగ్యము, ఉత్సాహానికి దీన్ని ప్రతీకగా భావిస్తారు. సో ఆదివారం అంటేనే సూర్యుని ఆశీర్వాదంగా భావిస్తారు. మరి అందుకే ఆదివారము సూర్య భగవాను దినంగా మనం పరిగణిస్తాము. మరి ఎందుకు ఆయన భగవంతునిగా మనం కొలవాలి? భగవంతుడు ఉన్నాడో లేదో ఎవరికి కనిపించరు, కానీ ఈ సూర్య భగవానుడు మాత్రము ఉదయం లేవగానే తూర్పు వైపున ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు. కళ్ళకు కనిపించే దేవుడే ఈ సూర్యుడు. ప్రపంచానికి వెలుగు, జీవం, శక్తిని అన్నింటిని కూడా ఇస్తాడు. వేదాలలో సూర్యుని గురించి చాలా గొప్పగా చెప్పబడింది. ఆరోగ్యానికి ఆది దేవుడే ఆ సూర్య నారాయణుడు అని చెప్తారు. మరి ఇలాంటి సూర్య భగవానుడికి మనము పూజ చేయడము ఎంతైనా అవసరము. మరి మీరు కాదంటారా? మీకేం అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరి సూర్య భగవానుడు ఎవరో తెలుసుకున్నాం. ఆ సూర్యనారాయణని ఎందుకు పూజించాలి, ఎలా ఆరాధించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యం అంటే నీరును సమర్పించడం. ఈ అర్ఘ్యం సమర్పించి తర్వాత సూర్యునికి పూజ చేయడము, ఎరుపు పూలతో పూజ, అలాగే ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్తోత్రం ఇది. దీన్ని పారాయణం చేసుకోవడము, గోధుమలు లేదా ఎరుపు రంగు వస్తువులను దానం ఇచ్చేసి సూర్య నమస్కారాలు చేయడం. చూడండి, సూర్య నమస్కారాలు యోగాలో కూడా ఒక భాగం. మనకు ఆరోగ్యంగా ఉండాలంటే సూర్య నమస్కారాలు చేస్తే చాలు అని కూడా చెప్తారు. మరి ఇంతగా మనకు ప్రత్యక్షంగా కనపడేటువంటి ఈ సూర్యుని గొప్పతనమే మనము ఇక్కడ ఆదివారం చెప్పుకుంటున్నాం. ఈరోజు కొంతమంది ఉపవాసం కూడా చేస్తే ఆరోగ్యము, ఆత్మబలము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేవి పెరుగుతాయని ఒక నమ్మకం. అంతేకాకుండా ఈ సూర్యారాధన వల్ల మనకు మనశ్శాంతి, ఆరోగ్యము కలుగుతాయనే గట్టి విశ్వాసము అందరిలోనూ ఉంది. మరి మీరు కాదంటారా? చెప్పండి. కనిపించే దేవుడు కదా సూర్య భగవానుడు. ఒక పౌరాణికంలో చెప్పబడినటువంటి దేవుడు మాత్రమే కాదు, మనకు కనిపించే ఈ భూతలంలో వెలిసిన దేవుడు అతను అనుకోవచ్చు మనం. ఎందుకంటే సూర్య భగవానుడు సూర్యోదయం వల్లనే మనకు తెలుసు ద రియల్ సోర్స్ ఆఫ్ లైఫ్, జగత్తుకు మూలం సూర్య భగవానుడు అంటాం. ఎందుకంటే ఆ సూర్యుడి వల్లనే మనకి మొక్కలు బతుకుతున్నాయి. మొక్కలు బతకడమే కాదండి, మనకు కావలసిన ఆక్సిజన్ను అవి వాతావరణంలోకి వదిలి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు జీవవాయువును ప్రసాదిస్తున్నాయి. మరి అదే సూర్యుడు లేకపోతే ఇది న్యాచురల్గా ఈ ప్రాసెస్ జరగదు. దీన్ని కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అంటారు. మరి ఆ మొక్కలపైన ఎంతోమంది, మనమే కాదు ఎన్నో జంతువులు కూడా జీవిస్తున్నాయి. అదొక ఫుడ్ చైన్ లాగా. వాటిని తినే మళ్ళీ కార్నివోరస్ యానిమల్స్, పెద్ద యానిమల్స్, అలా ఒక ఫుడ్ చైన్స్కు మూలాధారమే మళ్ళీ ఈ మొక్కలు. మన వాతావరణంలో ఒక ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ను సమతుల్యం చేయడానికి మెయిన్ కారణమే సూర్యభగవానుడు. అటు పంటల పెరుగుదలనే కానివ్వండి, ఇటు మన జీవితానికి కావలసినటువంటి వైటమిన్స్ను ఉత్పత్తి చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది సూర్యకాంతి. అదేనండి వైటమిన్ డి. న్యాచురల్గా 1 and only 1 వైటమిన్ మన బాడీలో ఇది విటమిన్ డి మాత్రమే. ఇది సూర్యకిరణాల ద్వారానే లభిస్తుంది. అందుకే సూర్యుడు కేవలం దేవుడే కాదు, ప్రపంచంలోని సమస్త జీవరాశుల ఉనికికి మూలమైన శక్తి స్వరూపుడు. సూర్యుడు లేకుంటే జీవం లేదు. నో సన్ నో లైఫ్ అనే మాట వాస్తవం. మరి మీరేమంటారు? జీవనానికి ఆధారమే ఆ సూర్యుడు చూసుకున్నాము, ఎప్పుడే విన్నాము. మరి ఈ ఆదివారము ఆ సైంటిఫిక్ రీజన్తో పాటు మనకు ఒక ఆధ్యాత్మిక సందేశం కూడా ఉంది.
సూర్యుడు అంటేనే రాత్రి చీకటి తర్వాత వెలుతురు వచ్చేది సూర్యుడి వల్ల. సూర్యుడు చీకటిని తొలగించి వెలుగు ఎలా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనేది మనకు కలిగిస్తాడు. ఆదివారము కొత్త ఉత్సాహము, కొత్త ప్రారంభానికి కూడా ఒక చిహ్నము. సో సూర్యోదయం ప్రతిరోజు కొత్త ఆశను ఇస్తుంది. మీ అందరి జీవితాల్లో కూడా కొత్త ఆశలు చిగురించాలి. ఆ సూర్య ఆశీస్సులను పొందండి. ఆదివారం అంటే ఒక సెలవు దినము మాత్రమే కాదు, ఈ భగవంతుణ్ణి మనం ప్రార్థించుకొని కాపాడుకుంటే మన జీవనానికి ఒక ఆధారమే. అటు శాస్త్ర పౌరాణికంగా కానీ ఈ భగవానుడి సూర్య భగవానుడు. ఓం సూర్యాయ నమః.